జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి మనల్ని రక్షించటానికి ఆయన వచ్చిన ఉద్దేశం మనకు తెలుసు. పాపంలో పడిపోయి చెడిపోయినటువంటి సృష్టిని ఉద్ధరించటానికి పరిశుద్ధుడైన ప్రభు, సర్వశక్తివంతుడైన దేవుడు మొట్టమొదటిగా మనస్సాక్షితో సృష్టిని నడిపించారు. కుదరలేదు. మనస్సాక్షిని చంపుకుని మనుషులు చెడిపోతా ఉన్నప్పుడు ప్రభు ఆలోచించాడు, నా సన్నిధి నుండి నా మహిమను పోగొట్టుకున్నటువంటి ఈ ప్రజలు మరలా తిరిగి నేను సంపాదించుకోవడానికి ఏమి చేయాలని ప్రభు ఉద్దేశించినట్టుగా మనం చూస్తున్నాం. మోసెస్ గారు మీరు కాబట్టి ప్రభువు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిని, చెడిపోయినటువంటి ప్రజలను మరలా తిరిగి తన వద్దకు తెచ్చుకోవడానికి ఆలోచించినటువంటి క్రమంలో ఆయన రెండవ పర్యాయం ధర్మశాస్త్రమును ఇచ్చాడు. మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి. మీరు కోడెల రక్తాన్ని మీరు తప్పు చేసినప్పుడల్లా, మీరు పాపం చేసినప్పుడల్లా ధర్మశాస్త్రానుసారం పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఇటువంటి బలులు అర్పించి మీ పాపాన్ని నివృత్తి చేసుకోండి అన్నారు. అయితే మనిషి పాప స్వభావం కలిగిన వాడు కనుక విపరీతంగా పాపాలు చేసివడం, అనేకమైనటువంటి జంతువుల్ని తన పాపాల కోసం నశింపచేయడం, హింస ఎక్కువైపోతుంది, జీవహింస అని ప్రభువు చూశాడు. ఎంత చెప్పినా ప్రజలు వినక తమ జీవితాలు ఇంకనూ పాడు చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి మానవులు ఈ పాపం నుంచి విడుదల పొందాలి అని అంటే ఇంకా ఏం చేయాలో అనేది పరలోకపు తండ్రి ఆలోచన. ఆయన ఆలోచించి ఇక ఈ లోకంలో చెడిపోయినటువంటి, పడిపోయిన, పాపాత్తులైనటువంటి ప్రజలను మరణ శాపం నుంచి, నరక శాపం నుంచి విడిపించగలిగిన వారు ఎవరూ లేరు. కాబట్టి నా ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి నేను పంపిస్తాను. ఆయన త్యాగం ద్వారా, ఆయన సమర్పణ ద్వారా ఈ లోక ప్రజలను పాపం నుంచి రక్షించాలి అని ప్రభు ప్రణాళిక వేసుకుని ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కన్య మరియ ద్వారా పంపించారు. కాబట్టి ప్రియమైన దైవజనమ, ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించాలి. ప్రభు యొక్క జ్ఞానము, మహోన్నతమైన జ్ఞానం, దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క తలంపులు భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతంగా ఉంటాయని కీర్తనకారుడు మనకి సెలవిచ్చాడు. కాబట్టి ఆయన ఆలోచనలు అనేటువంటివి గ్రహించగలిగేటంత జ్ఞానం మానవుని హృదయంలో లేదు. ఈ సృష్టిలో అణువణువు అంత అంశాన్ని కనుగొంటూ నేను ఎంతో సాధించానని గర్వపడిపోతా ఉన్నాడు మనిషి. కానీ ఈ విశ్వంలో మనిషి ఊహకు, మనిషి జ్ఞానానికి అందనటువంటి జ్ఞానం ఇంకనూ ఎంతో ఉందన్నటువంటి సంగతి మనిషి గ్రహిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోతా ఉన్నాడు. కాబట్టి ఇంత అద్భుతమైన, అనంతమైన సృష్టిలో మానవుడు కేవలం ఒక అణువు మాత్రమే, అణుమాత్రంగా, కంటిలో ఉన్నటువంటి నలుసు మాత్రంగా జీవిస్తూ తాను చాలా తెలుసని విర్రవీగుతూ దేవుని లెక్క చేయకుండా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి లోకంలో దేవుని జ్ఞానము లేని వారు దేవుణ్ణి గ్రహించలేరు. చాలా మంది దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు దేవుని మీద నిందలేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి లేడు,
ఆయన తల్లి పెళ్లి కాకముందే గర్భం ధరించి బిడ్డను కంది అని ఈ రకాలుగా ఈనాటికి నిందలు మోపుతూ యేసు ప్రభు మీద బురద చల్లడానికి అనేకమైనటువంటి దుర్మార్గులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఒక దైవజనుడు కానీ ఒక పాస్టర్ కానీ ఎవరైనా తమని ఏమన్నా అంటే తక్కువలేరు, కానీ యేసు ప్రభువుని అంటే మాత్రం నోరు మెదపటంలా. యేసు ప్రభువుని అంత నీచంగా నిందిస్తూ, యేసు ప్రభువుని అంత హీనంగా మాట్లాడుతూ, ఆయన తల్లి గారిని భయంకరంగా దూషిస్తూ దుర్భాషలాడుతూ ఉన్నప్పుడు ఏ దైవజనుడు వారికి సరైనటువంటి సమాధానం చెప్పేవారు లేరని కొంతమంది మన యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నటువంటి పౌరుషం కలిగిన దైవజనులు కొంతమంది వారికి వీటైన సమాధానాలు ఇస్తూ, ఎందుకు ఈ దైవజనులు దేవుని ప్రజలు వారికి సరైన సమాధానం ఇవ్వలేకపోతారు, ఎదిరించలేకపోతారని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సర్వ సృష్టికర్త, ఆయన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలిగినటువంటి దేవుడు. ఆయన ఈ లోకానికి ఏ రకంగా అయితే వచ్చాడో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి కానీ అవగాహన కానీ ఆ తెలివితేటలు కానీ వాళ్ళ దగ్గర లేవు, కనుకనే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, సరే, వాళ్ళకి సరైన సమాధానం చెప్పేటువంటి స్థితిలో మనమున్నామా అనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక అనుమానం రేకెత్తించినప్పుడు, ఓహో ఇది నిజమా, ఇది నిజమేనేమో అని నువ్వు అనుకున్న పరిస్థితిలో నువ్వు ఉంటే దేవుని సహవాసాన్ని దేవుని ఆ గొప్పతనాన్ని నువ్వు ఎక్కడ అర్థం చేసుకున్నావు? ఆ గుంపులో ఒక పాస్టర్ గారు చేరాడు. అతను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఒక డినామినేషన్ చెందినటువంటి సంఘంలో 15 సంవత్సరాలు అనుభవం కలిగి పాస్టర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి. అతను ఏమంటాడు అని అంటే, అపోస్తలుడైన పౌలుకి దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆయన చెప్పింది ఒక రకంగా ఉంది, ఇంకో చోట రాయబడిన చోట ఇంకో రకంగా ఉంది. ఎలాగో ఇది ఇందులో తప్పు ఉంది, బైబిల్లోనే తప్పు ఉందని వాళ్ళు చెప్పిన మాటని ఇతను సమర్థిస్తూ వారి వైపు తిరిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని దినదినము ధ్యానించాలి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. నువ్వు మోకాళ్ళపై దేవుని జ్ఞానాన్ని అడిగితే దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీవు సమస్తాన్ని గ్రహించగలుగుతావు. కాబట్టి నీవు విశ్వాసిగా ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవించావు, విశ్వాసిగా లేక దేవుని సహవాసానికి వెళ్తూ మరి పాటలు పాడుతూ చర్చికి రెగ్యులర్ గా వెళ్తూ చందాలు ఇస్తూ ఇన్ని రకాలుగా నువ్వు ఎంతకాలం జీవిస్తున్నావు అనేది ముఖ్యం కాదు. కానీ ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క కృపలో నువ్వు ఎంత లోతుగా స్థిరపడ్డావు, ఆయన విశ్వాసంలో ఎంత బలపడ్డావు అనేది ఈ రాత్రికాల సమయంలో అది ముఖ్యమైన విషయంగా మీరు గుర్తుంచుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి చాలా మంది విశ్వాసం సడిలిపోయేటువంటి పరిస్థితి, ఎవరైనా అన్యులు వచ్చి మనం ప్రశ్నించినప్పుడు వారికి సరైన సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటే గనక అది ఎంత మాత్రం సరైనటువంటి భక్తి కాదు, విశ్వాసం కాదని రాత్రికాల సభలో మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎవడో మనకు అనుమానం కలిగించినప్పుడు, అభ్యంతరం కలిగించినప్పుడు మనం తత్తరపడి మరి తొట్టిల్లిపోయి ప్రభు సన్నిధి నుంచి తొలగిపోయి ఆ సహవాసం నుంచి దూరం అయిపోయేటువంటి దురదృష్టకర పరిస్థితిలో మన విశ్వాసం కానీ మన భక్తి కానీ ఉండకూడదని ఈ రాత్రికాల సమయంలో ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. మనం ఆ విషయంలో మనం స్థిరంగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో చాలా మంది చాలా రకాలైనటువంటి డౌట్లు పెడతారు, అనుమానాలు పెడతారు. ఆ అనుమానాలను చూసి నువ్వు తొట్టుపడవద్దు. అనుమానము కలిగి ఉండకూడదు, neither be of doubtful mind అని చెప్పాడు. అనుమానం వద్దు, నేను సత్యమైన దేవుడిని, నేను శిలువ యాగం చేయడం నిజం, నేను ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చి జన్మించటం నిజం, నేను మరణించటం నిజం, నేను సమాధి చేయబడటం నిజం, నేను మరణాన్ని జయించి తిరిగి లేవటం నిజం, నేను నిజమైన దేవుడను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభు సెలవిచ్చాడు.
కాబట్టి ప్రభు యొక్క జన్మానికి ముందు ఆయన ఎలా పుడతాడో, ఎలా పెరుగుతాడో, ఏ ఏ కార్యములు చేస్తాడో, ఆయన శిలువ యాగాన్ని ఎలా నెరవేరుస్తాడో అనేది ఆయన పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల ముందే మరి యెషయా ద్వారా ఇంకా అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచించాడు. ఆయన జన్మ, ఆయన జీవితము ప్రవచన సారం. కాబట్టి యేసు ప్రభు వారిని వర్ణించటానికి గాని, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడానికి గాని మన జీవితం సరిపోదు. ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు నరులను ఉద్ధరించటానికి, ఆయన రక్షించటానికి. తను స్వయంగా పవిత్ర రక్తాన్ని చిందించటానికి, నిర్దోషమైన రక్తాన్ని, పాపం లేని రక్తాన్ని చిందించటానికి ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది, వచ్చాడు. స్త్రీ గర్భాన రావాల్సి వచ్చింది, వచ్చాడు. ఆయన పురుష సంపర్కం లేకుండా స్త్రీ గర్భాన రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చాడు. ఆయన నరునిగా జీవించాడు, నీకులాగా నాకులాగా. ఆయన నీకు నాకు ఎదురయ్యే ప్రతి సమస్యని, ప్రతి శోధనను ఎదుర్కొన్నాడు. కానీ విజయవంతంగా ప్రతి శోధనని జయించాడు. ఒక మనిషి యేసు ప్రభువులాగా జీవించగలడు అని నిరూపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ యాగాన్ని చేశాడు. అది నీవు నేను చేయలేనిది. ఈ చరిత్రలో, ఈ భూమి పుట్టిన దగ్గర నుండి, నీళ్లలో నుంచి ఈ భూమి తీయబడిన దగ్గర నుండి, మానవుని సృష్టి ఆరంభమైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ మనిషి ఆ త్యాగము చేయలేదు, ఇక ముందు చేయబడు. అది కేవలం చరిత్రలో ఒక యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమైంది. అది చరిత్రలో లిఖించబడింది. ఇది ఊహ కాదు, కట్టుకథ కాదు, పురాణము కాదు, ఇది చరిత్ర. ఆయన పుట్టాడు అనడానికి, ఆయన జీవించాడు అనడానికి, ఆయన చనిపోయాడు అనడానికి, పునరుత్థానుడై లేచాడు అనడానికి, పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు అనడానికి అనేకమైనటువంటి చారిత్రక సాదృశ్యాలు ఈ రోజుకి మనకి సజీవ సాక్ష్యాలుగా నిలబడి ఉన్నాయి. ఆనాడు ఆయన జీవించిన కాలంలో ఆయన వ్యతిరేకించినటువంటి వ్యక్తులే, ఆయనను విమర్శించినటువంటి వ్యక్తులే, ఆయనలో ఉన్నటువంటి మహిమను చూసి, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి, ఆయన జీవన శైలిని చూసి, ఆయన ప్రవర్తనను చూసి, ఆయనలో ఉన్న పరిశుద్ధతను చూసి, ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని చూసి, అధికారాన్ని చూసి అదిరిపోయారు. ఆయనకు మ్రొక్కారు, తమ మోకాళ్ళు ఉంచారు. నువ్వు నిజముగా దేవుని కుమారుడు. ఆయన సమాధిని భద్రం చేయడానికి ముద్ర వేసి కాపలా కాయడానికి వచ్చినటువంటి సైనికులే దద్దరిల్లి మోకరించారు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఎరిగిన ప్రభు, మనము సేవించే ప్రభు, మనం ఆరాధించే ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎవరైనా కించపరిస్తే ఎంత మాత్రము వారికి సరైన సమాధానం చెప్పకుండా ఉండవు. ముందుగా ఆ విషయాలన్నీ మనం నేర్చుకుని ఆ ప్రకారంగా వారిని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. సందేహపడు వారి మీద కనికరము చూపుడి అని ఉంది. మేము ఇలా అనుకుంటున్నాం, వివరించాలి, చెప్పాలి. అనుమానమును సందేహము ఎవరికైతే ఉందో సాధ్యమైనంత మట్టికి వాళ్ళ సందేహాలు తీర్చి వాళ్ళని ప్రభువుతో సమాధాన పరచడానికి ప్రయత్నం చేయాలనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు సందేశంలోనికి మనం వద్దాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అద్భుతంగా జన్మించారు, అద్భుతంగా జీవించారు. ఈ లోకంలో చాలా మంది మేధావులు ఏమనుకుంటున్నారో తెలుసా అండి? ఈయన ఒక యుగ పురుషుడు, ఈయన ఒక మహానుభావుడు, గాంధీ మహాత్మునిలాగా, మార్టిన్ లూథర్ కింగ్ లాగా, అబ్రహాం లింకన్ లాగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా ఒక జాతిను, ఒక దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి మహాపురుషుడు అని భావిస్తూ ఉన్నారు. కానీ ఆయన మహాపురుషుడే, కానీ మహాపురుషుల కన్నా గొప్పవాడు. ఆయన మహాదేవుడు, దేవాది దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఎవరి మనోనేత్రములైతే వెలిగించబడతాయో వారు మాత్రమే ఆయన శక్తిని గుర్తించగలుగుతారు. ప్రపంచంలో ఒక ప్రముఖ సంస్థ సర్వే చేస్తే మహాపురుషులలో
ప్రభువైన యేసుక్రీస్తు వారిని 2వ స్థానం ఇచ్చి మహాత్మా గాంధీకి 1వ స్థానం ఇచ్చారు. కాబట్టి ప్రతి మహాపురుషులు అన్నవారు అందరూ కూడా పాపాత్ములే. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. అర్థం చేసుకునేగలిగిన వాళ్ళు మాత్రం అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ లోకంలో మహానుభావులు అన్నవాళ్ళు, భక్తులు అన్నవాళ్ళు, మరి అద్భుతాలు చేసేటువంటి వాళ్ళు చాలా మందిని యేసుక్రీస్తుతో పోలుస్తారు. ఇంకెవరు, సాయిబాబా అండి సజీవ సమాధి అయ్యారండి, తర్వాత ఇంకా కొంతమంది చనిపోయారండి, చనిపోయి సజీవ సమాధి అయ్యారండి, 3 రోజులు ఉన్నారండి, ఇలాగ చెప్పుకుంటూ వస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజముగా మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణాన్ని గెలిచి లేచారు. అది చారిత్రక సత్యం. అది యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే చేశారు. చరిత్రలో అలా నిర్వహించిన వాళ్ళు, చేసిన వాళ్ళు ఎవరూ లేరు. తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు చాలా మంది వాదించారు. ఏమని వాదించారంటే, మీ యేసు ప్రభుకి మిగతా వారికి ఏంటండి తేడా ఏంటి, మీ యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ఏంటి, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని అంటున్నారు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కారా అని అడిగారు. అవును, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఎందుకని? యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధంగా జన్మించాడు, ఆయన నీతిమంతుడిగా అగుపడ్డాడు, ఆయన అద్భుతాలు చేశాడు. మిగతా వాళ్ళు కూడా చేశారు కదండి అద్భుతాలు అని అన్నారు. అద్భుతాలు చేశారు అని అంటే రోగాలను తగ్గించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొన్ని చోట్ల చాలా రకరకాలైన అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దోసకాయలని, ఇంకా మామిడి పండ్లని బంగారు పండ్లుగా మార్చారని, ఇంకా ఏవేవో అద్భుతాలు చేశారని రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ యేసు ప్రభు వారు చేసినటువంటి కొన్ని అద్భుతాల్లో ఎవరూ చేయలేని అద్భుతాలు ఉన్నాయి. ఒక అద్భుతాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వాళ్ళు తెరిచి చూడండి. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో లేకపోతే కనుక సావధానంగా చక్కగా వినండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడినది. అప్పుడు ఆయన నిద్రించుచుండెను. ఆయన ఈ లోకంలో మానవ రూపంలో జన్మించాడు, మానవ రీతిగా జీవిస్తూ ఉన్నాడు. మనుషుల మధ్య మనుషుల పాపాలను తీసివేయడానికి, మనుషుల శ్రమలను వారితో కూడా సహించడానికి, వారితో పాటు వారు ఏ శోధనలు అనుభవిస్తున్నారో అవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి, ఒక మనిషికి మాదిరికరమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రతి దాన్ని మోడల్ గా చేసుకుంటూ ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన రాత్రంతా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉదయాన్ని వచ్చి ప్రజలతో కలిసి సంచరించేవాడు. కాబట్టి ఆ ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏం చేస్తున్నారనంటే, ఆ శిష్యులతో పాటు ఆయన దోణి ఎక్కాడు. ఆయన శిష్యులు కూడా దోణిలో ఉన్నారు. వారు సముద్రం మీద ప్రయాణమై వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ దోణి అనేటువంటిది మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మన జీవితంలో ప్రభు ఉన్నప్పుడు, మన జీవితంలో ప్రభువైన యేసు వారిని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు, మనం ఆయనతో కలిసి ప్రయాణం చేసినప్పుడు మన జీవితానికి క్షేమం ఉంటుంది. అది మనకు తెలుసు. ఆ క్షేమం అనేటువంటిది లోకంలో ఎవరూ ఇవ్వలేనిది, ఎక్కడి నుంచి మనం పొందలేనిది అనేది ఎవరు కాదనలేని సత్యం. కాబట్టి ఆయన మనతో ఉన్నప్పుడు మనకి లోకంలో ఏ విధమైన శ్రమ వచ్చినా, ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా, ఎంత గొప్ప వేదన దుఃఖం కలిగినా దానంతటి నుండి మనకు జయం వస్తుంది, జయం కలుగుతుంది అనే సత్యాన్ని రాత్రికాల సమయంలో మనం గ్రహించాల. ఇప్పుడు మీకు ఒక చక్కని సంఘటన చెప్తాను. ఒక దైవజనుడు తన ప్రయాణంలో ఒక అడవి గుండా బయలుదేరి వెళ్తా ఉన్నాడు. బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈ అరణ్యంలో, ఈ అడవి ప్రాంతంలో మనుషులు ఎవరు ఉండరు కదా, ఇక్కడ జనసంచారం ఏమి ఉండదు కదా అని అనుకుంటూ వెళుతా ఉన్నారు. వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఆ అడవిలో దొరికేటువంటి కొన్ని ఉత్పత్తులు అమ్ముకునేటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు.
ఉన్నప్పుడు ఈయన కూడా ఒక వస్తువును కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని పలకరించాడు అనమాట. పలకరిస్తే, అమ్మా, ఈ అరణ్య ప్రాంతంలో మేము క్రైస్తవులము, ప్రభువు నమ్ముకున్నటువంటి వారు, క్రీస్తు ప్రేమను అనేకులకు తెలియజేస్తాము, సువార్త ప్రకటించే వాళ్ళకి. ఈ ప్రాంతాల్లో ఎక్కడన్నా చర్చిలు ఉంటాయా అని అడిగితే, ఎందుకు లేవయ్యా, ఉన్నాయా అన్నారు. ఎక్కడుందంటే ఇక్కడెక్కడో దూరంగా ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి ఎక్కడి నుంచో ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారయ్యా, మమ్మల్ని సహవాసం నడిపిస్తున్నారు, అయితే మేము ఆదివారానికి ఒక్కసారి వెళ్తాము, మిగతా అన్ని రోజులు ఇలాగే ఏ ఒక పనులు చేసుకుంటామని చెప్పిందట. సరే, బాగుందమ్మా, చాలా సంతోషం అని అనుకున్నాడు ఆయన. అనుకుంటూ అందులో ఒక ఆమె తన అనుభవాన్ని ఈ విధంగా చెప్తుందట. అయ్యా, నేను ప్రభువుని నమ్ముకుని గుడి కట్టడానికి నేను స్థలం ఇచ్చి చర్చి కట్టించాను. చర్చి కట్టించిన తర్వాత నా కూతురు చనిపోయింది అని చెప్పింది. అందరూ నన్ను విమర్శించారు. ఇగో, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు, ఆయన మార్గంలో వెళ్తున్నావు, దేవుడు నీకేం మేలు చేశాడు, వెళ్ళటమే కాదు అందరితో పాటు నువ్వు కూడా గుడికి వెళ్తున్నావు, అంతకన్నా ఎక్కువ చేసావు, నువ్వు నీ స్థలాన్ని ఉచితంగా దేవునికి ఇచ్చి అందులో మందిరం కట్టుకునేలాగా సహాయం చేసావు, అయినా కానీ దేవుడి మీద నీకు కనికరం చూపలేదు, నీ కూతుర్ని చచ్చిపోతుంటే కాపాడా, ఎందుకు వచ్చిన భక్తి అని నన్ను ప్రతి ఒక్కరు విమర్శించారండి. అయినా నేను ప్రభువులో స్థిరంగా నిలబడ్డాను. నా కూతురు ఎక్కడికి వెళ్ళింది? నా కూతురు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు వచ్చేటప్పుడు ఆమెను తనతో వెంట పెట్టుకుని తీసుకొస్తాడు. మేమందరం కలిసి మళ్ళా పరలోకం వెళ్తాం. ఒకవేళ ప్రభు రాలేదనుకోండి, నేనే ముందు చనిపోయాను అనుకోండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి నా కూతురుని చూసుకుంటాను. కాబట్టి నా కూతురు చనిపోయిందని వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకేం తెలుసండి, నా కూతురు నా ప్రభు దగ్గర ఉంది అని చెప్పాడు. ఈయనకి చాలా ఆశ్చర్యం వేసిందంటే, ఏంటి పట్టణాల్లో పెద్ద పెద్ద ఊరుల్లో సంవత్సరానికి 4-5 సువార్త సభలు జరుగుతాయి, ఆదివారం వారంలో 4-5 కూటలు జరుగుతాయి, స్త్రీల కూటం, యవనస్తుల కూటం, ప్రతి ఆదివారం సండే స్కూల్, ప్రతి ఆదివారం ఆరాధన, ఇలాగా నిత్యము వాక్యం వినపడుతుంటది, యూట్యూబ్ లో కనబడుతూ ఉంటది, తర్వాత టీవీల్లో వస్తూ ఉంటది. ఈ అడవిలో ఉన్నటువంటి ప్రజలకి కనీసం ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు, యూట్యూబ్ లో వాక్యం వినడానికి కూడా ఉండదు, వాక్యం పదే వినే అవకాశమే లేదు. వారానికి ఒక రోజు వాక్యం విన్నటువంటి అమ్మాయికి ఎంత స్థిరమైన విశ్వాసం ఏంటని చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఆమె వారానికి ఒక రోజు వాక్యం విన్నటువంటి ఆమెకి ఎంత విశ్వాసమో చూడండి. ఈ రోజున చాలా మంది తమ జీవితంలో ఏదో చిన్న కష్టం వచ్చేసరికి, తన కూతురుకో ఏదో కొడుకో ఏదో జ్వరం వచ్చేసరికి, ఏదో యాక్సిడెంట్ అయ్యేసరికి, చిన్న యాక్సిడెంట్ అయ్యేసరికి, చిన్న శ్రమ వచ్చేసరికి, మాకేం చేశాడండి దేవుడు, మాకేం కలిసి రాలేదండి భక్తి, దేవుడు మాకేం ఉపకారం చేయలేదండి అని ప్రభువు మీద నిష్ఠూరాలు పడి ప్రభువుని నిందించేటువంటి వారుగా ఉంటున్నారు, కానీ ప్రభువుని మహిమపరిచే వాళ్ళుగా లేరు. అడవిలో నివసించినటువంటి ఆ అనాగరిక స్త్రీ, ఏమీ తెలియనటువంటి ఆ స్త్రీకి ప్రభువు మీద ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం చూడండి. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువు మనతో ఉన్నప్పుడు, మన హృదయంలో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్నప్పుడు, మన ధ్వనిలో మన ప్రభువు మనతో ఉన్నప్పుడు, మనం ఈ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో తుఫానులు వస్తాయి, ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అప్పుల పాలు అయిపోతాం, పిల్లలు మాట వినరు, భర్త సరిగ్గా ఉండడు, పిల్లలు సరిగ్గా ఉండరు, జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, గొడవలు వస్తాయి, బంధువులతోటి రకరకాల శ్రమలు వస్తాయి. వాటన్నిటినీ తట్టుకొని కడ వరకు నమ్మకంగా ప్రభు కొరకు నిలబడేవాడే నిజమైన నా శిష్యుడు అని అంటాడు. ప్రభు యేసు వారు ఏమంటారు, నా దగ్గరకు వచ్చినోడికి విశ్రాంతిని ఇస్తానన్నాడు, అయితే ఏంటంటే సుఖంగా పూలపాటలో నడిచినట్టుగా మిమ్మల్ని నడిపిస్తాను అని ఏ కష్టం కన్నీరు లేకుండా అని ప్రభు చెప్పలా. ఎవడైతే నన్ను వెంబడించాలని అనుకుంటాడో తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పాడు. అంతేగాని నా దగ్గరికి రండి మీకు అప్పులు లేకుండా చేస్తా, నా దగ్గరికి రండి మీకు వస్త్రానికి లోటు లేకుండా చేస్తా, నా దగ్గరికి రండి మిమ్మల్ని కార్ల మీద తిప్పుతా, నా దగ్గరికి రండి మీకు ఏసీ భవనాల్లో మీకు మా నివాసం ఇస్తాను, మీకు అద్దాల మేడలు గట్టి పెడతానని ప్రభు చెప్పలేదు.
ప్రభు దగ్గరకు వచ్చేవాడు శ్రమలు సహించడానికి సిద్ధపడి రావాలా. అవసరమైతే తన ప్రాణాన్ని సైతము ప్రభు కోసం అర్పించడానికి సిద్ధపడి రావాలని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు వారితో కలిసి తిరిగినటువంటి ప్రతి శిష్యుడు కూడా హతసాక్షి అయిపోయాడు. సీమోను పేతురు గారిని అయితే తలకిందులుగా సిలువేసి చంపారు. యాకోబు భక్తునైతే కత్తితో నరికి చంపారు. బర్తలోమైని ఇంకా మిగిలినటువంటి శిష్యుల్ని రంపాలతో పోసి చంపారు. తోమాని, మన భారతదేశానికి సువార్త మోసుకుని వచ్చినటువంటి భక్తుడైన తోమాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి తోమాని బల్యంతో పొడిచి చంపారు. కాబట్టి వారి యొక్క జీవితాలు మనకు ఆదర్శంగా ఉన్నాయి. ప్రభువులతో ఆయన కలిసి తిరిగారు. ఆ ప్రభు ఎక్కినటువంటి నావలో వారు కూడా ఎక్కి తిరిగారు. ప్రభు యొక్క మార్గంలో నడిచారు. ప్రభు ఏమైతే చెప్పారో అది తూచా తప్పకుండా నెరవేర్చడానికి వారు ప్రయత్నించారు. కాబట్టి మనం పట్టణాల్లో తిరుగుతున్నాము, ప్రతి సండే వాక్యం వింటున్నాము, ప్రతి ఆదివారం మన జీవితాల్లో మంచి ప్రార్థన కలిగి ఉన్నాం. ప్రతిరోజు కూడాను చక్కని వేదిక మనకు ఉంది. ప్రతిరోజు వాక్యం వినిపిస్తుంది. ఈ జీవగల ప్రార్థన సమూహం అనేటువంటి విజ్ఞాపన వేదిక పైన ఇది ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. ఇలాగ వాక్యం వినేటువంటి ప్రజలు విశ్వాసంలో రోజు రోజుకి బలపడాలి తప్ప బలహీనలు అయిపోకూడదు. ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నా జీవితంలో ఈ బాధలు అనేటువంటి ఆలోచన మనకు అసలు రాకూడదు. మనకు వచ్చేటువంటి ప్రతి శ్రమ, మనకు వచ్చేటువంటి ప్రతి వేదన, ప్రతి కష్టం, ప్రతి కన్నీరు మన విశ్వాసంలో రోజు రోజుకి బలపరచాలి తప్ప బలహీనపరచకూడదు. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలి తప్ప మన విశ్వాసాన్ని బలహీనపరచకూడదు. అందుకనే ప్రభు అంటాడు, ఇశ్రాయేలులో నేను విశ్వాసం కనుగొందునా అంటాడు. చాలాసార్లు 12 మంది శిష్యులు కూడా ప్రభువైన యేసు వారు ఈ లోకం నుంచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా బలపడి ప్రభు కొరకు నిలబడ్డారు, సంతోషం. కానీ ఆయన వెనకాల తిరుగుతూనే అనేక సార్లు ఆయన్ను అనుమానించి అనేక సార్లు అవిశ్వాసులుగా నిలబడినట్లుగా మనం చూస్తాం. నమ్మలేనటువంటి పరిస్థితిలో మనం చూస్తాం. ఎందుకు ఇంతకాలం నాతో ఉన్నారు, ఇంకా మీకు విశ్వాసం కలగలేదా అని ప్రభు వారిని గద్దించిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఆ పరిస్థితిలో మనం ఉండకూడదని రాజకీయ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఉన్నారు కదా, ఒక ధోనిలో ఉన్నారు, వారు చక్కగా ప్రయాణమై వెళ్తున్నారు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు, నిద్రపోడు అని 121వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు. యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు, యేసు ప్రభు నా కుటుంబంలో ఉన్నాడు, మేమందరం ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాం. నా భార్య బిడ్డలు, నా భర్త బిడ్డలు, మేమంతా ప్రభువుని సేవిస్తూ ఉన్నాం. మాకు ఏ లోటు రాదు, ఏ హింస రాదు, మీకు ఏ కష్టము రాదని మనం అనుకుంటే గనక అది సరైన విశ్వాసం కాదు, సరైన క్రైస్తవ జీవితం కాదు. రాజకీయ మనం జ్ఞాపకం చేసుకోవాలా. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున, ఏ సముద్రం? వారు ప్రయాణం చేస్తున్నటువంటి సముద్రం. తుఫాను లేచింది, ఆ ధోని అలల చేత కప్పబడింది. ఏ ధోని అండి ఇది? శిష్యులు ఉన్నారు, అందులో యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారు నిలిచి ఉన్నటువంటి, యేసు ప్రభు వారు కూర్చున్నటువంటి, యేసు ప్రభు వారు ఆ శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ధోని మీద తుఫాను అంటే ఎంత ఆశ్చర్యం ఒకసారి ఆలోచించండి. ఆయన సృష్టికర్త, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ సృష్టి అంతటిని ఒక్క మాట చేత చేసినటువంటి వాడు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి తుఫాను మీద కూడా, ఆ ధోని మీద కూడా తుఫాను లేచి అలలు ఆ ధోనిను కొడతా ఉన్నాయి అని అంటే ఇది మనం ఆలోచించాలా. కాబట్టి యేసు ప్రభు వారు నీ కుటుంబంలో ఉన్నారని, యేసు ప్రభు వారు నీ జీవితంలో ఉన్నారని, నువ్వు ఆయన అనుసరిస్తున్నావని ఆయనకు తెలుసు, నీకు తెలుసు. తన ఆత్మ చేత నిన్ను ముద్రించాడు. తన అమూల్యమైన విలువైనటువంటి నిర్దోషమైన రక్తము చేత నిన్ను కొన్నాడు. నీవు ఆయన సొత్తు. ఆయన తన అరిచేతుల్లోనే నిన్ను చిక్కుకున్నాడు. అంత మాత్రాన తుఫాను రాదా? అలలు ఆ ధోని పైన కొడతాయి. ఎందుకనంటే నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు.
ఒక బంగారపు తీగె అది ఒక అందమైనటువంటి వస్తువుగా మలచబడాలి అని అంటే అది ముందు కంసాలి కొలిమిలో కాల్చబడాలి, అది సుత్తె దెబ్బల చేత అది మలచబడాలి. ఆ బంగారపు తీగ నన్ను కొట్టొద్దు, నన్ను దెబ్బలేయద్దు, నన్ను కాల్చొద్దు అని అంటే గనక అది ఒక అందమైనటువంటి అమూల్యమైనటువంటి స్త్రీలు శరీరం మీద ధరించబడేటువంటి పురుషులు శరీరం పైన ధరించబడేటువంటి ఒక అందమైనటువంటి ఆకృతిని సంతరించుకోలేదు, ఒక విలువైన వస్తువు అది మార్చబడలేదు. కాబట్టి ఎవరైతే శ్రమలకు తట్టుకొని నిలబడతారో, ఎవరైతే కష్టాలకు ఓర్చి ఆయన సన్నిధిలో నిలబడతారో వాళ్ళు మాత్రమే కడవరకు నిలిచి జీవ కిరీటాన్ని దక్కించుకోగలుగుతారని ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటి? యేసు ప్రభు వారు ప్రయాణించే ధోని మీదే తుఫాను లేచిందా? యేసు ప్రభు వారు ప్రయాణిస్తున్నటువంటి ధోని మీదే అలలు వచ్చినాయా? అయ్యో ఇదేంటి విచిత్రంగా ఉంది అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది ఈ లోకంలో అదే అడవిలో ప్రభువు నివసించడం ఆ స్త్రీని అదే అన్నారు అందరూ. ఏంటి, నువ్వు ప్రభువుని అనుసరిస్తున్నావు, ప్రభు సన్నిధికి వెళ్తున్నావు, మరి ప్రభువుకి అన్ని ఇచ్చావు, ఎంతో విలువైనటువంటి నీ స్థలాన్ని డబ్బులకు ఆశపడుకోకుండా ఏంటది నిష్కల్మషంగా మరి పక్షపాతం లేకోకుండా ఏంటది స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రభుకి ఇచ్చావు, ప్రభు నీకేం ఉపకారం చేశాడు అన్న. ప్రభు ఆమె కుమార్తెని తీసుకున్నాడు. అలలు ఈ ధోని మీద కప్పబడతాయి, ప్రభు నీతో ఉన్నాడు. అయినా గాని అపవాది నిన్ను శోధించటానికి, నిన్ను విశ్వాసం నుంచి తప్పించటానికి, ఆయన ప్రేమ నుంచి నిన్ను ఎడబాయటానికి, ఆయనకు నిన్ను దూరం చేయడానికి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. శిష్యులు కంగారు పడుతున్నారు, ప్రభు మాతో ఉన్నాడనే ధైర్యం లేదు వాళ్ళకి. అందుకనే ప్రభు అంటాడు, ఏంటి మీకు అల్ప విశ్వాసులారా అని చాలా సార్లు ప్రభు వారిని గద్దించినట్లుగా మనం చూస్తాం. మనం అంతే, ఈ లోకంలో చాలా సార్లు మనం కూడా ప్రభుని కంగారు పెట్టే వాళ్ళంగా ఉంటాం. ప్రభు ఏంటి ఏదో ప్రమాదం వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుంది, ఏదైనా అయిపోతామో, మేము ఏమైపోతామో అని మనం కంగారు పడి ప్రభుని ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలో ఆయన్ని మనం కంగారు పెట్టే వారంగా ఉంటాం. అవును, నిజమే, మానవ స్వభావం అది. అందుకని అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు నువ్వు చేయగలుగుతావు అని అంటారు. కాబట్టి మన విశ్వాసం అనేటువంటిది చాలా బలహీనమైనది. కాబట్టి మన విశ్వాసం బలంగా ఉండాలి అని అంటే ప్రభు యొక్క శ్రమల్ని, శోధనలు మనం తట్టుకుని నిలబడగలగాలి. కాబట్టి వాళ్ళు వచ్చి ప్రభు అన్నారు, ప్రభు మేము నశించిపోతున్నామండి, మమ్మల్ని రక్షించము అని ఆయన నిద్రలేపారు. ప్రభు వారు నిద్రపోతున్నట్టుగా ఉన్నారు అక్కడ. ప్రభు వారు నిద్రపోతారా? ఆయన సృష్టికర్త, ఆయన నిద్రపోడు. వీళ్ళు ఏం చేస్తారని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన ప్రభు అనేక సార్లు మన మీదకి నిందలు వచ్చినప్పుడు, అనేక సార్లు మన మీదకి శ్రమలు వచ్చినప్పుడు, అనేక సార్లు మన మీదకి కష్టాలు వచ్చినప్పుడు, మన జీవితంలో కన్నీరు మనల్ని ఆవరించినప్పుడు ప్రభు మన జీవితంలో నిద్రపోతున్నట్టుగా ఉంటది. కానీ ఆయన ఎన్నటికీ నిద్రపోడు, ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన నిత్యము తన కనురెప్పలను తెరిచి నిన్ను కాపాడుతుండేది. ఆయన తన అరచేతుల్లోనే నిన్ను చెక్కుకున్నాడు. నీ పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఆయన ప్రేమను వర్ణించటానికి నువ్వు నేను సరిపోతామా? అంత ప్రేమ కలిగిన దేవుడు నీకు శ్రమలు వచ్చినప్పుడు చాలా సార్లు ఆయన నన్ను పట్టించుకోవటం లేదు, నా ప్రార్థన వినటం లేదేమో అని నువ్వు అనుకుంటావు. కానీ ఆయన ఎప్పుడు నిన్ను చూడకుండా లేడు, ఆయన నీకు వచ్చిన శ్రమలను చూడకుండా లేడు. ఎప్పుడు నా బిడ్డ నా కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందా, నా నామమును అడుగుతుందా, నన్ను ఎంత ప్రీతిగా, ఎంత ప్రేమపూర్వకంగా, ఎంత ప్రయాసతో నన్ను వెతుకుతుందా, నన్ను అడుగుతుందా అని ఆయన నీ ప్రార్థన కోసం, నీ ప్రయత్నం కోసం, ఆయన పట్ల నీకున్నటువంటి ఆసక్తి కోసం ఆయన ఎంతో ఆసక్తితో వెతుకుతూ ఉంటాడు. మీకు ఉదాహరణ చెప్తాను. అది ఒక తల్లి తన చిన్న బిడ్డను తీసుకొని ఒక తోటలోకి వెళ్ళింది. తోటలోకి వెళ్ళినప్పుడు ఆ తోటలో అందమైన పూలు, చక్కని సువాసననిచ్చేటువంటి పూలు ఉన్నాయి.
ఆ పూల వాసనను ఆస్వాదిస్తూ ఆ బిడ్డ ఆ తల్లి ఆ తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. ఏమన్నా ఆలోచన వచ్చిందంటే, నా బిడ్డ నేను కనపడకోకుండా ఉంటే నన్ను వెతుకుతాడా? నా బిడ్డకి నా మీద ఎంత ప్రేమ ఉందో చూద్దామని చెప్పి ఈ తల్లి ఆ పిల్లవాడితో కలిసి తిరుగుతూ ఈ పిల్లవాడు ఆ పూల వాసనను చూసి, ఆ పూల రంగులను చూసి, రంగురంగుల పూలు ఆ వాటి చుట్టూ తిరుగుతూ అలా ఉండగా పిల్లవాడు గమనించినటువంటి సమయంలో తల్లి వెళ్ళి ఒక చెట్టు చాటున దాకుందనమాట. ఈ పిల్లవాడు ఆ పూల రంగులు ఈ పూల రంగులు చూసుకుంటూ, రంగుల పూల తడివి చూసుకుంటూ ఒక్కసారి అమ్మ అలికిడి కనపడకపోయేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటాడు. అమ్మ ఎక్కడ కనపడపోయేసరికి అటు వెతికాడు, ఇటు వెతికాడు, అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, ఎక్కడ కనిపించకపోయేసరికి ఏడవటం ఆరంభించాడు. అమ్మ అని పిలుస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు అమ్మ పరిగెత్తుకుని వచ్చి ఆ బిడ్డని ఎత్తుకుని ముద్దులాడి, నా బిడ్డకి నా మీద ఎంత ప్రేమ, నేను ఒక క్షణం కనిపించకపోతే నా బిడ్డ నా కోసం వెతుకులాడుతున్నాడు అనేటువంటి ప్రేమ తల్లి మనసులో ఉప్పొంగి బిడ్డను హత్తుకొని ముద్దులాడు. మన ప్రభు కూడా అటువంటి వాడే. మనం ఆయన్ని ఎంత హృదయపూర్వకంగా వెతుకుతున్నామో, నిజముగా మొరపెడుతున్నాము. ఆయన మొరపెట్టు వారికి నిజముగా మొరపెట్టు వారికి అని అంటాడు. కాబట్టి కొంతమంది అప్రయత్నంగానో లేకపోతే యాదాలాపంగానో యాంత్రికంగానో ప్రభువుని వెతికేవారుగా, ప్రార్థించేవారుగా, ఆయన అనుసరించేవారుగా ఉంటారేమో. కానీ ప్రభువు ఎవరి మనసును వెతుకుతున్నాడంటే యథార్థముగా ఆయన కొరకు వెతికే వారి కోసం, యథార్థముగా నిజముగా ఆయనను వెతికే వారి కోసం, నిజముగా ఆయనకు మొర్రపెట్టే వారి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని ఆయన చూచి చూడనట్టుగా ఆయన ఉంటాడు తప్ప ఆయన నిత్యము మనం చూస్తూనే ఉంటాడు. ఈ సృష్టిలో ఏది ఆయన దృష్టికి మరుగై ఉండలేదు, ఆయన దృష్టికి కనబడకుండా ఉండలేదు. కాబట్టి మమ్మల్ని రక్షించమని ఆయనను లేపారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేనన్న మాటే. నేను అనేక మార్లు ఈ శిష్యులు ఈ మాట అనిపించుకున్నారు ప్రభు చేత, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మళమై అని నేనున్నాను కదా, ఎందుకు భయపడిపోతున్నారు? నేను మీతో ఉన్నాను కదా, నేను సృష్టికర్తను, నేను గొప్ప దేవుణ్ణి, నా చేతులతో ఎన్నో అద్భుతాలు చేయడం మీరు చూశారు, నా శక్తి మీకు తెలుసు, చనిపోయిన వారిని లేపాను, అనేక రోగాల్ని నేను తగ్గిస్తా ఉన్నాను, రోజు రోజు నా కార్యాలు మీరు చూస్తూనే ఉన్నారు. అయినా మీకు ఎందుకెంత భయం, ఎందుకెంత అపనమ్మకం? పుట్టిన దగ్గర నుంచి మనం లెక్క పెట్టుకుంటే ఈ రోజు వరకు మన జీవితాల్లో ప్రభు చెయ్యని మేలు అంటూ లేదు, మనం గుర్తించమంతే. అసలు ఎవరి జీవితంలో చేయనటువంటి మేలులు, ఉపకారాలు, అద్భుతాలు నీ జీవితంలో ప్రభు చేశాడు. నువ్వు ఒక్కసారి నువ్వు పడుకునే ముందు ఆలోచించుకో, ప్రభువా నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్ని మేలు చేసి, ఎన్ని ఉపకారాలు చేసావు, ఎన్ని మహిమలు చేసావు, ఎన్ని అద్భుత ఆశ్చర్యకాలు చేసావు. నువ్వు ఆలోచించుకుంటే నువ్వు లెక్క పెట్టలేనని మేలులు ప్రభు నీ జీవితంలో చేశావు, నువ్వు గ్రహించవంతే. కాబట్టి ఇన్ని చేసినప్పటికీ కూడా ఏదో చిన్న సమస్య వచ్చేసరికి మనం కంగారు పడిపోయి ప్రభువుని మరి ద్వేషించి ప్రభుకు దూరం అయిపోయే పరిస్థితికి ఒక్కొక్కసారి వెళ్ళిపోతాం. అటువంటి బలహీన క్షణాల్లో మనం ప్రభువు తప్పు చూస్తూ ఆయన వైపు మనం దృష్టి నిలిపి మనం బలంగా నిలబడాలి. కాబట్టి అప్పుడు ప్రభు వెంటనే గాలిని సముద్రమును గద్దిస్తాడు. అంతే, ఆగండి 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 ఆగండి. ఎవరన్నా శబ్దం చేస్తున్నారనుకోండి, పిల్లలు ఆగండి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి అనగానే వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. అలాగే ఈ సృష్టి ఆయన ఆజ్ఞకు లోబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంత శక్తివంతుడు, సృష్టిని శాసించగలిగిన వాడు. ఎందుకనంటే తను చేసిన సృష్టి గనక ఆయన ఆజ్ఞకు వెంటనే లోబడింది. గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు తెలుస్తున్నారు. ఇప్పుడు ఎప్పటికప్పుడే ఆశ్చర్యం ప్రజలకి. ఆయన చేసిన ప్రతి అద్భుతం అప్పుడు ఇలాగే రియాక్ట్ అయ్యారు మనుషులు. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయన గాలియు సముద్రమును కూడా ఈయన ఆజ్ఞకు లోబడుతున్నాయి అని ఆశ్చర్యపడు. కాబట్టి ఇటువంటి ఆశ్చర్య కార్యము, ఇటువంటి అద్భుతము ప్రపంచంలో ఎవరు ఎక్కడ చేయలేదు. కాబట్టి సృష్టిని శాసించి తనకు లోపరుచుకున్నటువంటి వ్యక్తులు, మహానుభావులు, మహాపురుషులు ఈ భూప్రపంచంలో లేరు. అది కేవలం యేసు క్రీస్తు మాత్రమే చేయగలిగారు. ఇంకో సందర్భంలో శిష్యులందరూ కూడా
ధోని మీద వెళ్తారు. అప్పుడు యేసుప్రభు వారితో లేరు. కాబట్టి యేసుప్రభు ఉన్నప్పుడు మనకి శోధన వస్తుంది, యేసుప్రభు లేనప్పుడు కూడా మనకు శోధన వస్తుంది. కాబట్టి యేసుప్రభు లేని సమయంలో మనం శోధన ఎదుర్కొన్నప్పుడు, ప్రభువా నా హృదయంలోకి రాని నీ హృదయాన్ని తెరిస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీటిపైన నడిచి వచ్చాడు. ఇది కూడా చరిత్రలో యేసుప్రభు వారు ఒక్కరు మాత్రమే చేశారు. అది ఇంకెవరు చేయరు, ఇక చేయబోరు. అది ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి మా నీటి మీద నడవగలిగేటువంటి మనిషి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఇటువంటి అద్భుతాలు ఆయన చేశాడు. మహాపురుషులతో ఆయన్ని జమ కట్టొద్దు. ఆయన సృష్టికర్త, ఆయన దేవాది దేవుడు, ఆయన ప్రభువులకు ప్రభు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంతో అదృష్టవంతులం, మనం భాగ్యవంతులం. కాబట్టి ఆయన్ని మనసారా స్తుతిస్తూ, ఆయన్ని హృదయమారా ఆరాధిస్తూ, ఆయనని నిత్యము మనం రుణపడి ఆయనకు మనం స్తుతి చెల్లిస్తూ ఆయన మహిమపరచాలి. అటువంటి ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉన్నట్టే ఈ లోకంలో అనేకులు కలిగి ఉండాలి. ఇటువంటి అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉండక, ఆయన సహవాసాన్ని ఎరుగక, చీకటిలో, అజ్ఞానంలో, అంధకారంలో అలమటించిపోతున్నటువంటి ప్రజల కొరకు మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. వారందరినీ కూడా ఈ ప్రభు గుడిలోనికి, ప్రభు మరి గుడిలోనికి మనం తీసుకుని వచ్చి ప్రభువునికి సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా మనం ఎదగాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్ష చేసుకుందాం. తలలు వంచండి. రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నా బిడ్డ, నా కుమారి, నా కుమారుడా, నీకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కన్నీళ్లు వస్తాయి. నా కొరకు నిలబడతావా? శ్రమలకు లొంగిపోయి నన్ను విడిచి వెళ్ళిపోతావా అని ప్రభు మనల్ని అడుగుతా ఉన్నాడు. ప్రభువా, మేము అలా వెళ్ళిపోయే వాళ్ళం కావు. ఎంతటి శ్రమ వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి ఇబ్బంది వచ్చినా, అన్ని కష్టాల్లో, కన్నీళ్లలో మేము నీ కొరకు నిలబడతాం ప్రభు అని ఈ రాత్రికాల సమయంలో ప్రభుకి మనం వాగ్దానం చేయవలసిన వారమైనా మనం ప్రతి ఒక్కరూ కూడా మన మనసులో ప్రభుకి వాగ్దానం చేద్దాం. ప్రభువా, ఎటువంటి కష్టం వచ్చినా నీ కోసం నిలబడతాను నాయన, ఎటువంటి శ్రమ వచ్చినా నీ కోసం నిలబడతాను తండ్రి, ఎటువంటి ఇబ్బంది వచ్చినా నీ కోసం నిలబడతాను ప్రభువా. నా జీవిత అంతం వరకు, నా చివరి శ్వాస కొరకు నీ కొరకు నేను నిలబడతాను తండ్రి. నేను వెనక్కి వెళ్ళిపోయేవాడిని కాదు, వెనక్కి వెళ్ళిపోయేదాన్ని కాదు ప్రభువా. నీవు తప్ప ఈ లోకానికి రక్షకుడు ఎవరు లేరు, నీవు తప్ప ఈ లోకాన్ని ఉద్ధరించేవారు ఎవరు లేరు. అది నేను నమ్ముతున్నాను. నిన్ను వదిలి వెళ్ళను ప్రభు అని రాత్రికాల సమయంలో మన ప్రభుకి మనం వాగ్దానం చేయవలసిన వారమైనా, మాట ఇవ్వవలసిన వారమైనా. బ్రదర్ టీచర్స్ దినకరణ్ గారు మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే నేను చెప్తున్నాను వినండి 2 మాటల్లో. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన అనేక అద్భుతాలు ఆయన మీటింగ్లో జరుగుతూ ఉంటే చాలా మంది రోగులు స్వస్థపడుతూ ఉంటారు. గొప్ప ప్రార్థనా పరుడు, పరలోక దర్శనానికి వెళ్ళిన వ్యక్తి. అనేకులను స్వస్థపరుస్తూ, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ, అనేకుల సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రార్థనను ఉపయోగిస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనుడికి ఒకసారి చాలా కష్టం వచ్చింది. ఆయన ఎంతగానో ప్రేమించిన ఒకే ఒక కుమార్తె చనిపోయింది ప్రమాదం, పవర్ యాక్సిడెంట్. చనిపోయినప్పుడు వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. ఏంటి, అనేక మందికి ప్రమాదాలు తప్పిపోవడానికి, అనేక మంది కష్టాలు తొలగిపోవడానికి మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. మన జీవితంలోనే ఎలా జరిగింది, మనం ఇంకెలా సేవ చేయాలని నిరుత్సాహపడుతున్నప్పుడు ప్రభు వారిని ఒక ప్రశ్న వేశాడు. అమ్మ, నా బిడ్డలారా, నేను మీకు మీ మీద నమ్మకం ఉంచి నేను ఈ శ్రమకు అనుమతించాను. అపవాది పందెంలో మీరు ఎంత శ్రమ వచ్చినా నా కొరకు నిలబడతారని నేను సవాలు చేసి మరి ఈ శ్రమకు అనుమతించాను. నువ్వు కుమార్తెను పోగొట్టుకున్నావు, ఈ కుమార్తె నా దగ్గరే ఉంది, నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూస్తారు. అయితే ఈ కుమార్తె చనిపోయినా ధైర్యంతో మీరు సేవ చేస్తారా, నన్ను అవమానానికి అప్పచెప్తారా అని దేవుడు ప్రశ్న వేసాడట. అప్పుడు వారు నిలబడ్డారు. ప్రభువా, మేము ఎట్టి పరిస్థితిలో మేము వెనక్కి తగ్గం, నీ కోసం నిలబడతాం, మాకు ఎంత కష్టం వచ్చినా నీ సేవలో కొనసాగుతామని వారు ప్రభువుకి వాగ్దానం చేసి సేవలో నిలబడ్డారు. వారు బ్రతుకున్నంత కాలం చేశారు. వారి తర్వాత వారు కుమారుడు చేస్తున్నారు.
వారి కుమారుల తర్వాత వారి మనవ సంతానాలను కూడా ప్రభు పరిచర్యకు సిద్ధపడతాం. అది సమర్పణ. కాబట్టి మన జీవితంలో మనం కూడా అటువంటి సమర్పణ కలిగి ప్రభు కొరకు చివరి వరకు నమ్మకంగా ఉందాం. అటు కృపా దేవుడు మనకు దయచేయును గాక.